వాక్యం చదువుకున్నామండి. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మరి తండ్రి, ఈ సమయంలో ఈ రీతిగా ప్రభా ఈ ప్రియ బిడ్డలతో కలిసి తండ్రి మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి నాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రాలు. మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, మరి ఏ మాత్రం యోగ్యత లేనటువంటి దాన్ని, జ్ఞానం లేనటువంటి దాన్ని తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నా నోటి మీ మాట నుంచండి. నా సొంత తలంపులను తీసివేసి తండ్రి మీ యొక్క తలంపులను నాకు అనుగ్రహించామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. తండ్రి సహాయం చేయండి, చూపించండి, మేలుకై జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో మరి యెహోవా తన చిత్తానుసారమైనటువంటి ఒక మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి ఇశ్రాయేలులో మొదటి రాజు సౌలు, మరి ఆ యొక్క సౌలు విషయంలో దేవుడు ఎంతగానో అసంతృప్తిగా ఉన్నాడు. మరి దేవుడు అతని విషయంలో ఎందుకు కోపంతో ఉన్నాడు, ఎందుకు దేవునికి సౌలు నచ్చలేదు, మరి దేవుడు సౌలును ఎందుకు రాజుగా ఉండడానికి మరి వీలు లేదన్నాడు అనేది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే, మరి ఏ విధంగా జీవిస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మరి ఇక్కడైతే మరి యెహోవా తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఆ దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి మనసు గల ఒకడు ఎవరంటే దావీదు అన్నమాట. మరి దావీదును దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడైనటువంటి వ్యక్తి అని పిలువబడ్డాడు. ఎందుకు దావీదును దేవుడు ఆ విధంగా అన్నాడు అంటే, మరి బాల్యం నుంచే మరి దావీదు ఎంతగానో దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి చిన్న పిల్లవాళ్ళ మరి దేవుని మీద ఎంతగానో ఆధారపడి శ్రద్ధతో మరి ఎడతెగక దేవుని మరి సలహాను వెదికేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విధంగా ఉండడం వల్లనే దేవుడు ఏమన్నాడంటే, మరి దావీదు నా యొక్క హృదయానుసారుడు అని అన్నాడు. మరి కాబట్టి ఆయన బిడలమైనటువంటి మనము కూడా దేవుని యొక్క మనసుని మరి ఎరిగి జీవించేటటువంటి వారంగా ఉండాలి. మరి దేవునికి కూడా మనుషులకు మనకి ఏ విధంగానైతే మనసు అనేది ఉంటుందో, మరి దేవునికి కూడా అదే విధంగా ఏముందంటే మరి ఆయనకు కూడా మనసు ఉంది. మరి దేవుని యొక్క మనసును మనం గెలుచుకోవడం అంటే ఇలా దేవునికి నచ్చినట్లు బ్రతికితే మరి మనం ఆయనకు ఇష్టంగా ఉంటామన్నమాట. కాబట్టి మరి ఇశ్రాయేలు మొదటి రాజు సౌలును దేవుడు ఎందుకు తృణీకరిస్తున్నాడు, మరి మనం ఎలా జీవిస్తే మరి దేవుడికి మరి అయిష్టంగా మరి జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అలాంటి వారిని దేవుడు తృణీకరించేటటువంటి వాడుగా ఉంటాడు. ఏ విధంగా మరి మనం జీవిస్తే దేవుడు అసహించుకుంటాడు, తృణీకరిస్తాడు అనేది మనం ఎంతైనా మనము తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, దేవుడికి కూడా ఏముందంటే మనస్సు అనేది ఉంది, దేవునికి కూడా మరి చిత్తం అనేది ఉంది, దేవునికి కూడా ఒక ఆలోచన అనేది ఉంది. ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంది. ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఒక చిత్తము, దేవునికి ఒక ఆలోచన అనేది ఉంది. మరి జగత్తుకు పునాది వేయబడక ముందే మరి క్రీస్తులో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. మరి లోకం నుంచి మనల్ని ఎంతగానో రక్షించుకున్నాడు. మన ఎడల ఆయనకు అంటూ ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము అనేది ఉంది అన్నమాట. అది మనము గుర్తెరిగి, అది మనం ఎరిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో మరి అప్పుడు మనము దేవుణ్ణి పెట్టేటటువంటి వారంగా ఉంటామన్నమాట. మరి ఏ విధంగా మనం జీవిస్తే దేవుడు ఇంప్రెస్ అవుతాడు,
చాలా సార్లు మనం మనుషులను ఎంతగానో సంతోషపెట్టేటటువంటి వారంగా ఉంటాం. మనుషుల యొక్క మనసును మనము గెలుచుకునేటటువంటి వారంగా ఉంటాం. కానీ మరి ముఖ్యంగా మనం చేయాల్సినటువంటిదేంటంటే, దేవుని యొక్క మనస్సును మనము ఎరిగి జీవించేటటువంటి వారంగా ఉండాలి. దేవుని సంతోషపెట్టేటటువంటి వాడే దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. దేవుణ్ణి మనం ఏం చేయాలంటే సంతోషపెట్టేటటువంటి వారంగా ఉండాలి. మరి అదే విధంగా మరి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 8, 9 వచనాల్లో కూడా 8, 9 వచనాలు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి. మరి వెంటనే ఇక్కడ ఒక మరి బాలుడైనటువంటి సమూయేలుని గనక మనం చూసుకున్నట్లయితే, మరి ఆ యొక్క సమూయేలు కూడా మరి యాజకుడైనటువంటి ఏలి దగ్గరికి పోయి ఏమంటున్నాడంటే చిత్తం అంటున్నాడు. చిత్తం అంటున్నాడు. మరి యాజకుడైనటువంటి ఏలికి ఎంతగానో విధేయత చూపించినటువంటి వాడుగా ఉన్నాడు సమూయేలు. మరి సమూయేలు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మరి చిత్తము. మరి దేవుడు మనల్ని మరి పిలిచినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఎస్ మై లార్డ్, నేను నీ దాసుని అనేటటువంటి ఆ యొక్క గ్రహింపును మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని యొక్క మాట వినడము మనం నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడాలి ప్రభువా, నేను వినాలి. మరి మరి నీ యొక్క మాటలను వినేటటువంటి ఆ యొక్క చెవులను నాకు ఇయ్యయ్యా. నీవు నా యజమానివి, నేను నీ దాసుని, నేను నీ దాసురాల్ని అని మనము దేవునికి ఎంతగానో మనము విధేయత చూపించేటటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ సమూయేలు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే విధేయత. దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరి గుణముల్లో ఒకటి ఏంటంటే విధేయత. మాట వినడం నేర్చుకోవాలి. దేవుని యొక్క మాట వినడం మనము ఎంతగానో నేర్చుకోవాలి. దేవుని యొక్క మాటలు వినడానికి మనం ఎంతగానో త్వరపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, మరి నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మన ప్రవర్తన మనం ఎంతగానో సరిచూసుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి అది ఎక్కడైనా కావచ్చు, మరి జూమ్ లో అయినా కావచ్చు, దేవుని సన్నిధిలో అయినా కావచ్చు, మరి ఎక్కడ ఉన్నా కూడా దేవుని మాటలు మనం అలక్ష్య పెట్టేటటువంటి వారంగా ఉండకూడదు. మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సెట్ చేసుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఆయన దగ్గరికి వచ్చాము, మరి ఆయన సన్నిధిలో ఉన్నాము అనే గ్రహింపును మనం కలిగి ఉండి, మరి ఆయన మనల్ని చూస్తున్నాడు అనే గ్రహింపు మనకు ఉన్నట్లయితే మనము మెలుకోగలిగినటువంటి జీవితం కలిగి వినయంతో అన్నమాట. మనం చేసేటటువంటి భక్తి అనేది మనుషుల కొరకు కాదు, కానీ భక్తి అనేది మనం ఎవరి కొరకు చేయాలి అంటే దేవుని కొరకు చేసేటటువంటి వాళ్ళంగా ఉండాలి. చాలాసార్లు మనల్ని మెచ్చుకోవాల్సింది, మనకు మార్కులు వేయాల్సింది ఎవరో మనుషులు కాదు, కానీ మరి దేవుడే మనల్ని, దేవుడికి ఇష్టమైనటువంటి భక్తిని మనము కొనసాగించేటటువంటి వారంగా ఉండాలన్నమాట. మనం ఇచ్చేటటువంటి మరి ఏదైనా కావచ్చు, బాహ్య సంబంధమైనటువంటి మనుషులు చూసేవి, మరి మనం చేసేటటువంటి ఆ యొక్క పరిచర్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనుషులు చూసేవి మనం చేస్తే చాలాసార్లు మనుషులు మనకు మార్కులు వేస్తూ ఉంటారు. అది కాదు, కానీ మరి దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ఆ యొక్క గ్రహింపును కలిగి, మరి దేవుని సన్నిధిలో ఉన్నాము అనేటటువంటి ఆ యొక్క మరి గ్రహింపును కలిగి మనము జీవించేటటువంటి వారంగా ఉండాలి. మరి ఆ విధంగా మరి ఇక్కడ ఆ దావీదును గనక చూసుకున్నట్లయితే, మరి దావీదైతే దేవుని యొక్క మనసును, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా తను మరి దేవుని యొక్క మనసు ఎరిగి జీవిస్తూ వచ్చాడు. కాబట్టే మరి దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు ఎంతగానో అతని విషయమై ఎంతగానో మరి సాక్ష్యం చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆయన అంతగా మరి ఏ విధంగా మరి ఎంత అంగీకారంగా దేవునికి తను జీవిస్తే తప్ప మరి ఆ యొక్క దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అన్నాడు.
మరి మన జీవితాల్లో మనము మరి దేవుని యొక్క మరి దేవునికి హృదయానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నామా? మరి అదే విధంగా సమూయేలుని బట్టి మరి సమూయేలు అయితే యాజకుడైనటువంటి ఏలి దగ్గరికి పోయి చిత్తం అంటున్నాడు. మరి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే విధేయత. ఆయన బిడ్డలమైనటువంటి మనకేం కావాలంటే విధేయత అనేది ఎంతో అవసరం అన్నమాట. మరి ఈ యొక్క బాల్యం నుంచే మరి ఎంతగానో మరి దావీదు దేవుని నమ్మినటువంటి వాడుగా ఉన్నాడు. మరి అదే విధంగా మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము, మొదటి సమూయేలు 23వ అధ్యాయము 23వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసుకున్నట్లయితే, అంతట దావీదు, నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యముల కెదురుగా కేయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, మరి ఆ విధంగా మరి దావీదు ఆ యొక్క చిన్న పిల్లవాడిలాగా ఏ విధంగా మరి చిన్న పిల్లలు తల్లిదండ్రుల మీద ఏ విధంగానైతే ఆధారపడుతూ ఉంటారో, మరి అదే విధంగా మరి దావీదు ఎంతగానో మరి దేవుని మీద ఆధారపడి మరి ఎంతగా శ్రద్ధతో ఎడతెగక దేవుని యొక్క సలహాలను మరి దేవుని యొక్క సూచనలను వెదికేటటువంటి వాడుగా ఉన్నాడు. చాలాసార్లు మనం చేసేటటువంటి ఏ పనిలోనైనా ఫస్ట్ మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. ఆ తర్వాత దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి సంప్రదించేటటువంటి వారంగా ఉంటాం. అది కాదు కానీ మనం ఏ పని చేసినప్పటికీ కూడా మొదటగా మనం ఏం చేయాలంటే దేవుడిని మనం ఆశ్రయించేటటువంటి వారంగా ఉండాలి. దేవుని మీదనే మనం ఆధారపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఎప్పుడైతే శ్రద్ధగా మనము వెదుగుతామో దేవుణ్ణి, మరి ఎడతెగక మరి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుని యొక్క సలహాలను సూచనలను మనం వెదికేటటువంటి వారంగా ఉంటామో, మన జీవితాల్లో మనం ఎంతైనా విజయాన్ని సాధించేటటువంటి వారంగా ఉంటామన్నమాట. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము మరి ఎంతగానో దేవుని మీద ఆధారపడేటటువంటి మరి జీవితాలు మనము జీవించేటటువంటి వారంగా ఉండాలి. దేవుని మీద మనము సంపూర్ణంగా ఆధారపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 16వ వచనంలో కూడా, అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాటకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములలో నగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. మరి తన యొక్క సమస్తంతో దేవుని ఎంతగానో ఆరాధించినటువంటి వాడుగా ఉన్నాడు దావీదు. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ విధంగానే చేయాలని ఎంతగానో మరి నిర్దేశించినటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో మనం కూడా ఆ విధంగా మరి మన యొక్క సమస్తంతో దేవుని మనము ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. బంధువులకు పాటకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములతో, వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయొచ్చు. మరి అంతగా దేవుణ్ణి దావీదు ఆరాధిస్తూ వచ్చాడు అన్నమాట. దేవునికి అంతగా మరి ప్రాధాన్యతను చూపిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో ఆరాధన అనేది కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మరి ఆ విధంగా దావీదు జీవితం నుంచి మనం ఎంతైనా నేర్చుకోవాలన్నమాట. చివరిగా ఇది ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. రెండు సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు, ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము
ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. మరి దేవుడే ఇజ్రాయేలీయుల నిజమైనటువంటి రాజు అని తాను కేవలం దేవుని యొక్క ప్రతినిధిని అని మాత్రమే మరి ఎంతో వినయంతో గ్రహిస్తూ వచ్చాడు దావీదు. ఇశ్రాయేలీయుల యొక్క నిజమైనటువంటి రాజు మరి తాను కేవలం దేవుడే నిజమైనటువంటి రాజు. తాను కేవలం ఎవరంటే ఒక ప్రతినిధిని అని ఎంతో వినయంతో గ్రహించాడన్నమాట. కాబట్టి ఈ యొక్క దావీదు జీవితం నుంచి మనం ఎన్నైనా మనము నేర్చుకోవాలన్నమాట. మొదటగా మరి ఆయన దేవుని యొక్క మనసెరిగి జీవిస్తూ వచ్చాడు. అదేవిధంగా బాల్యము నుంచే దేవుని ఎంతగానో నమ్మినటువంటి వాడిగా ఉన్నాడు. మరి చిన్న పిల్లవాడిలాగా దేవుని మీద ఎంతగానో ఆధారపడి దేవుని యొక్క సలహాలను సూచనలను వెతికేటటువంటి వాడిగా ఉన్నాడు. మరి సమస్తముతో దేవుణ్ణి ఆరాధించి మరి దేవుని యొక్క హృదయానుసారుడు అనేటటువంటి ఆ యొక్క బిరుదును పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి అదేవిధంగా కేవలం నేను ఒక దేవుని యొక్క ప్రతినిధిని అనేటటువంటి ఆ యొక్క వినయంతో ఉన్నాడు మరి దావీదు. కాబట్టే ఆ గొర్రెల కాపరి అయినటువంటి దావీదును మరి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే గొప్ప రాజుగా చేస్తూ వచ్చాడనమాట. గొర్రెలను కాచే దావీదును గొప్ప రాజుగా చేసితివి, నీదు హృదయానుసారునిగా నుండుటకై నియమించితివి, నీదు సంకల్పములు మారవు మార్పు చెందవు, నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. మరి ఈ విధంగా దేవుడు మరి దావీదుని ఎంతగానో ఆశీర్వదిస్తుంది. మరి దేవునికి ఎంతగానో విధేయత చూపిస్తూ వచ్చాడు కాబట్టి మరి దేవుని ఎంతగానో ఆరాధిస్తూ వచ్చాడు. దేవుని యొక్క మనసెరిగి జీవిస్తూ వచ్చాడు కాబట్టి మరి దేవుడు ఆ యొక్క దావీదును గొర్రెల కాపరి అయినటువంటి దావీదును రాజుగా నియమించి ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇటు వాక్యాన్ని దేవుడు మన యొక్క జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.